ఇక్కడ స్వామివారి సన్నిధిలో దీపారాధన కలశాలు ఎత్తుకున్నటువంటి ప్రజల ద్వారా మనం దీపాలు చేస్తున్నాం. అదే బృందం గురుస్వామి యొక్క సహకారం ద్వారా అఖండ దీపారాధన ఉంటుంది. అఖండ దీపారాధన తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాసం ఉంటుంది. కలశాభిషేకం కొని మాలధారణ అనగానే మెడలో మాల వేసుకున్నాం అంటున్నారు. కాదు, ధారణ చేసుకుంటున్నా. ధారణ, ఆ ధారణ ఏంటి అంటే సాక్షాత్ విడిపూలు అక్కడ పడేస్తే ఎలా ఉంటారో ఆ విడిపూలు అన్ని దగ్గర తీసుకొని మాలలాగా కడితే పూల మాల ఏ ప్రకారం అవుతుందో నీ యొక్క నియమాలు కూడా మాల ధారణ, ఆ మాల తోరణం లాగా ఉండాల్సి కాంక్షిస్తూ ఈరోజు చూసిన మామిడాకుల తోరణం ఉంది. మీరు మెడలో వేసుకున్నటువంటి మాల కూడా అలాంటి తోరణం లాంటిది. కానీ ఆ మాల ధారణ నియమాలు పెంచుకుంటూ మీకున్న సప్తదశాలు దూరం చేసుకుంటూ ఒక మహని. అందుకే చెబుతున్న పెద్దలు మాల ధారణం నియమాల తోరణం. ఆ నియమాలు లేకుండా మాల వేసుకోవడం కూడా అనవసరం. కాబట్టి గురుస్వాములు కానీ ప్రతి ఒక్క స్వామి కానీ ఈ యొక్క విజ్ఞతను ఆలోచన చేసి ముందుకు రావాల్సిందిగా వేడుకుంటున్నా. జై శ్రీరామ్. ఓం నమస్కారం చేసుకున్న
జయ హనుమాన్ భారత రాయ జయ హనుమాన్ భారత రామ జయ హనుమాన్ జయ హనుమాన్ భారత రాయ జయ హనుమాన్ జయ హనుమాన్ భారత రాయ జయ హనుమాన్ అంజన తనయ జయ హనుమాన్ అభయ ప్రదాత జయ హనుమాన్ అంజన తనయ జయ హనుమాన్ అభయ. ఈరోజు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు మహా గాయత్రి యజ్ఞము జరుగుతున్నది. ముఖ్య అతిథిగా మన మధ్యమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి గారు మరియు రాయపూరి మురళీ గురుస్వామి గారు ముఖ్య అతిథులుగా చేస్తున్నారు. దీనికి దస్తృస్వామి గురుస్వామి అందరి సంక్షేమంలో మహాయజ్ఞము జరపబడును. దీనికి అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామి భక్తులు, అయ్యప్ప స్వామి, భవానీ స్వాములు అందరూ పాల్గొనవలసిందిగా మనవి. గాయత్రి మహోత్సవము అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మిర్యాలగూడ, జై శ్రీరామ్. ఈరోజు మిర్యాలగూడ శివాలయం వీధిలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి దేవస్థానం నందు విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే కార్తీక మార్గశిర మాసాల్లో అత్యంత పరమ పవిత్రంగా మాలధారణ చేసుకుంటూ నిత్య దైనందిన జీవన విధానంలో మార్పులు, అలాగే ధర్మాన్ని, మనకున్న సంస్కృతిని, మనకున్నటువంటి విధి విధానాల్లో మంచి మార్పును కోరుకునేటటువంటి యొక్క సాక్షాత్తు హనుమంతుడు, కలియుగ బ్రహ్మ, అలాగే భూత ప్రేత పిశాచ బాధ నుండి రక్షించేటటువంటి సాక్షాత్ వీర హనుమాన్ అనుగ్రహాన్ని పొంది సుమారు 35 సంవత్సరాల క్రితం శ్రీ శ్రీ కేతావ జయరాం గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక 5 స్నేహితుల ద్వారా మాలధారణ ప్రారంభం చేయబడి ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 పైచిలకు హనుమత్ గాయత్రి మాలధారణ ద్వారా, హనుమాన్ మాలధారణ ద్వారా మధ్యమడు క్షేత్రానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది పూజా కార్యక్రమాలు అందించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్న కుటుంబాలు ఈరోజు కోకొలలు. అలాగే ఇవాళ కోరిన వారికి కొంగు బంగారం, అలాగే పీడకలున్నా, దుస్వప్నాలున్నా, అలాగే కుటుంబంలో ఈతి బాధలున్నా, ఆదిత్య నవగ్రహ బాధలున్నా కూడా సర్వదా రక్షించేటటువంటి భగవంతుడు ఎవరయ్యా అంటే హనుమంతుడు. అలాంటి హనుమంతుని ఇవాళ దేశాన్ని ఒకప్పుడు ఇందాక మనం చెప్పినట్లుగా దేశాన్ని బార్డర్లో ఆర్మీ ఎలాగైతే దేశాన్ని రక్షిస్తున్నారో ఇవాళ గిరిజన కుటుంబాలు కూడా ఒకప్పుడు ఒక విశిష్టమైనటువంటి సైనికుల్లాగా ముందుకు వెళ్తూ భారతదేశాన్ని రక్షించినటువంటి కుటుంబాలు గిరిజన కుటుంబాలు. అందుకే ఇవాళ నల్లమల అడవులో వేయించేటువంటి యొక్క భగవంతుడు సాక్షాత్తు భబ్బది ఆంజనేయ స్వామిని ఇలవేల్పుగా భావన చేస్తూ గిరిజన కుటుంబాల నుంచి అధిక సంఖ్యలో మాలధారణ చేసుకుంటూ ఈరోజు స్వామివారికి దర్శనానికి వెళ్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇవాళ నల్లగొండ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈరోజు కేవలం మధ్యమడుగు దీక్ష ద్వారా ఈరోజు అనేక మంది భక్తులు దర్శించుకునేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు మిర్యాలగూడలో మాకున్నటువంటి పెద్దలు గురుస్వాముల యొక్క సన్నిధిలో విశేషంగా ప్రతి సంవత్సరం కూడా హనుమత్ గాయత్రి యజ్ఞం చేస్తూ దేవస్థాన కమిటీ వారి యొక్క సలహాలు, సహాయ సహకారాలు తీసుకుంటూ దాతల ద్వారా విశిష్టంగా యజ్ఞ మహోత్సవాన్ని చేసి ఆ తర్వాత యజ్ఞ భిక్షను కూడా సమర్పణ చేస్తూ తరించే సాంప్రదాయాన్ని సుమారు ఒక 18 సంవత్సరాల నుంచి ప్రారంభం చేసే సంకల్పం ఇది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో గురుస్వాములందరూ కూడా సంస్కారవంతంగా కేవలం దీక్షను అభివృద్ధి పరచడమే కాకుండా హిందూ ధర్మాన్ని రక్షిస్తూ ఒక సైనిక శక్తిలాగా ముందుకు వెళ్తూ ఈరోజు అన్య మతాలకు సంబంధించినటువంటి అనవసర ప్రచారాన్ని కూడా ఎదుర్కొంటూ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి దిశగా ఈరోజు హనుమతు శక్తిజాన సమితి ద్వారా మనం ముందుకు వెళ్ళేటటువంటి సంకల్పం చాలా గొప్పది. కాబట్టి ఈ యొక్క మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఒక్కరం కూడా అదే ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు హనుమత్ గాయత్రి యజ్ఞం
విశేషంగా సుదూర ప్రాంతాల నుంచి సైతము ఈ యొక్క స్వామివారి యొక్క యజ్ఞానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తూ తరిస్తుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి స్వామి ఇది యజ్ఞము మహోత్సవము. స్వామి శరణం. మహోత్సవాన్ని దిగ్విజయంగా చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. స్వామి శరణం. ఈ యజ్ఞము 18వ పడిగా యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం స్వామి. ఈ స్వామి శరణం. జై శ్రీరామ్. నాకు మాట